నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకున్నావు అనుకో, A+B అని ఉందనుకో, అంటే 3+4 అంటే ఏమవుతుంది? ఇక్కడ నేను 3+4 అని ఇచ్చాను అనుకో, అక్కడ 7 అని వస్తుంది కదా. ఓకే, అలాగే 3*4 అని ఇచ్చాను అనుకో 12 అని ఇస్తుంది. ఓకే, 3#4 అని ఇచ్చాను అనుకో, ఏదో వచ్చింది. ఓకే, లెట్స్ ఫైన్ 3. ఓకే, ఇలా కూడా కదా, 3 ఇలా ఒకటి ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఏం అవ్వట్లే కదా. ఓకే, ఇది యాక్చువల్గా తప్పిస్తుంది. సో అదేవిధంగా కొన్ని చాలా వరకు ఇన్స్ట్రక్షన్స్ వీటికి రూబీలు అన్నీ డిఫైన్ అయ్యి ఉంటాయి. సపోజ్ దానికి అర్థం కాని ఏదైనా ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు అనుకో, అప్పుడు ఏమవుద్ది అనేది క్వశ్చన్ మాట. ఇప్పుడు చూడు, అది యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంది కదా. ఓకే, సో ఎందుకు ఇప్పుడు చూడు, అది 3+4 అన్నప్పుడే ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తుంది? యా, ఇన్స్ట్రక్షన్ తెలుసు. ఎలా తెలుసు అంటే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ దానికి ఈ ఇన్స్ట్రక్షన్స్ లో అలా రికార్డ్ అయి ఉంటదేమో, అలా ప్లస్ అంటే ఇలా అని. యా, అంటే లాంగ్వేజ్ డిజైన్ చేసిన వాళ్ళు డిఫైన్ చేస్తారన్నమాట, ప్లస్ అనే దానికి ఒక అర్థం ఉంది అని చెప్పి. ఓకే, సో అదే కనుక సపోజ్ నేను ఓకే 3+4 అంటే ఇప్పుడు 4+5 అంటే ఒక నెంబర్ వచ్చింది. ఓకే, 4+ ఇలా పెట్టి అన్నాను అనుకో, అంటే 4+ ఇంకో స్ట్రింగ్ ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఎర్రర్ ఇస్తుంది కదా. ఇప్పుడు అక్కడ ఎర్రర్ ఇచ్చింది కదా. అంటే 2 నెంబర్లు కలపడానికైతే ఒక వాళ్ళు అలౌ చేశారు, కానీ నెంబర్ని ఇంకొక స్ట్రింగ్ని కలపడానికైతే అలౌ చేయలేదు. సో అంటే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఒక అంటే నెంబర్ అనే దానికి ఏమేమి ఆపరేషన్స్ వ్యాలిడో అవే మనకు చెప్పారన్నమాట. అలా ఎందుకు అక్కడ ఆ రెండింటి మధ్య ఆపరేషన్ స్ట్రింగ్కి 4+ స్ట్రింగ్ అనే దాన్ని ఎందుకు అలౌ చేయలేదంటే, యా, సో దే డిసైడెడ్ ఇట్స్ నాట్, అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు, అంతే కదా. సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 4+4 ఇప్పుడు ఓన్లీ నెంబర్స్ మధ్య అలౌ చేస్తున్నారని ఏం కాదు. ఇప్పుడు 4+4.9 అన్నాం అనుకో, 4.9 ఒక టైప్ ఆఫ్ ఫీల్డ్, 4 ఒక టైప్ ఆఫ్ ఫీల్డ్ మాట. అంటే 4.9 అంటే అది ఫ్లోట్ మాట. ఓకే, అదే 4 ఏంటి? నెంబర్ కింద అవుతుంది, ఇంటీజర్ లాంటిది అవుతుంది. చూడు, ఈవెన్ దో దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ అలౌవింగ్ ఫర్ సమ్ కేసెస్, దే ఆర్ నాట్ అలౌవింగ్ ఫర్ సమ్ కేసెస్ మాట. ఎందుకు అలా ఎందుకు చేస్తున్నారంటే, దే డిసైడెడ్ ఈ ఒక టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఉంటే దానికి ఈ మెథడ్స్ ఇంకో టైప్ ఆఫ్తో చేస్తే దే మేక్ సెన్స్ అని చెప్పి సంబడి డిసైడెడ్ అనమాట. దట్స్ హౌ దే రోడ్ ద లాంగ్వేజ్, అంతే కదా. ఎందుకు మిగతా వాటికి అలౌ చేయలేదంటే, మిగతా వాటికి అలా అలౌ చేస్తే అవి తప్పు ఆపరేషన్స్ కింద అయ్యి అనుకోకుండా ప్రోగ్రామర్లు తప్పు చేసేస్తారు. కాబట్టి ఇట్స్ బెటర్ టు ఫెయిల్ సో దట్ దే ఫిక్స్ దేర్ ప్రాబ్లమ్ అని చెప్పమాట. ఓకే, సిమిలర్గా ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక బ్యాంక్ అకౌంట్ అనేది, సపోజ్ నీ దగ్గర నువ్వు ఒక బ్యాంక్ అకౌంట్ అనే ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు ఒక చోట గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో. ఓకే, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఒక ఐడియా అనుకుందాం. ఓకే, అంటే నువ్వు ఒక బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నీకు ఒక అకౌంట్ ఉంది అనుకో, ఆ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక బ్యాంక్ అకౌంట్ అనే ఒక దాంట్లో స్టోర్ చేద్దాం నువ్వు అనుకుంటున్నావు అనుకో. ఓకే, ఆ బ్యాంక్ ఇప్పుడు ఒక బ్యాంకింగ్ అనే దానికి కొన్ని ఆపరేషన్సే పర్మిటెడ్ కదా. ఓకే, అంటే ఏంటి? డిపాజిట్ చేయటం ఒకటి, విత్డ్రా చేయటం ఒకటి, లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయటం ఒకటి, ఇలాంటి కొన్ని ఆపరేషన్స్ దాంట్లో ఉండటం మేక్ సెన్స్ అవుతాయి కదా. అంటే ఒక బ్యాంకింగ్ అనేదాన్ని ఒక ఫిక్స్డ్ ఒక ఐడియా, దాని మీద కొన్ని డిఫరెంట్ ఆపరేషన్స్ని అలౌ చేయటం అనేది, అంటే వాట్ ఎవర్ సంబడి థింగ్స్ ఈజ్ వ్యాలిడ్ థింగ్, దే ఆర్ వ్యాలిడ్ ఆపరేషన్స్ కింద అవుతాయి, అంతే కదా. సో ఇలా నెంబర్, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ రాసినోడు 4 మీద ఏ ఆపరేషన్ చేయొచ్చు అని ఎలా డిఫైన్ చేయడానికి అవకాశం ఇచ్చారో,
అలా ఒక లాంగ్వేజ్ వాడుకునే వాళ్ళకి కూడా ఇలా 4 అనేది ఒక నెంబర్ అనేది ఒక టైప్ కదా, అంతే కదా, నెంబర్ అనేది ఒక టైప్ 4 అంతే కదా. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ నువ్వు రిప్రజెంట్ చేయడానికి నీకు ఛాన్స్ ఇచ్చి దాని మీద ఏవి అలౌడ్ మెథడ్స్ అనే కంట్రోల్ నీకే ఇచ్చారు అనుకో, అప్పుడు నువ్వు ఆ బ్యాంక్ అనేదాన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలుగుతాం అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అన్నమాట, మెయిన్ కాన్సెప్ట్. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు సపోజ్ నేను క్లాస్ బ్యాంక్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేశాను అనుకో. ఓకే, సో దాంట్లో బ్యాంక్ అకౌంట్లో దానికి కొన్ని మెథడ్ రాద్దాం అనుకుంటున్నా, డిపాజిట్ అని చెప్పి. ఓకే, దానికి ఏ అనేది ఒకటి ఉందాం అనుకుందాం, డెఫ్, అలాగే విత్ డ్రా అని ఒక మెథడ్ పెడదాం అనుకో. అంతే కదా, ఈ మెథడ్స్ నేను డిఫైన్ చేయడానికి నేను ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ని డిఫైన్ చేశాను. ఓకే, ఇప్పుడు కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకో, బ్యాంక్ అకౌంట్ న్యూ అని చెప్పి వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని మీద ఓన్లీ ఫ్యూ ఆపరేషన్సే పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు డిపాజిట్ 100 అని చెప్పి. ఓకే, అది ఎందుకంటే ఆ మెథడ్ నువ్వు డిఫైన్ చేసావు కాబట్టి. ఇంకోటి ఏదో పిచ్చిగా కొట్టావు అనుకో, చూడు అది ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఇది ఎలాంటి ఎర్రర్ ఇస్తుంది, సిమిలర్ టు ఒక నెంబర్కి దానికి అవకాశం లేని ఆపరేషన్ నువ్వు చేస్తే ఎలా ఎర్రర్ ఇస్తుందో, ఒక క్లాస్ అనే దానికి కూడా దాని మీద నువ్వు డిఫైన్ చేయని ఆపరేషన్ నువ్వు ఇన్వోక్ చేయడానికి ట్రై చేసావు అనుకో, అది నీకు ఎర్రర్ ఇచ్చేస్తుంది అనమాట. సో దిస్ అంటే ద ఐడియా బిహైండ్ ద హోల్ థింగ్ ఈస్ సిమిలర్గా నెంబర్ అనేది, ఇప్పుడు నెంబర్ అనే డేటాని నువ్వు కొన్ని ఆపరేషన్స్ని ఒక నెంబర్ అనే ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నావు కదా ఫిక్స్ నెంబర్ అనే ద్వారా. సిమిలర్గా బ్యాంక్ అకౌంట్ అనే కాన్సెప్ట్ని, అంటే దాంట్లో ఉన్న కొన్ని యాట్రిబ్యూట్స్ని, దాని మీద డిఫైన్ చేయగలిగే మెథడ్స్ని ప్రోగ్రామర్ కంట్రోల్ ఇవ్వటాన్ని క్లాసెస్ అంటారు అన్నమాట. సో దట్ మీన్స్ యూ కెన్ డిఫైన్ హౌ వన్ థింగ్ కెన్ బి అని చెప్పి. అంటే హియర్ యు ఆర్ డిఫైనింగ్, నా బ్యాంక్ అకౌంట్లో నేను 2 మెథడ్స్ ఇస్తున్నాను, డిపాజిట్ చేయటం, విత్డ్రా చేయటం అని చెప్పి. సో దిస్ వే ఇఫ్ సంబడి లైక్ ఇప్పుడు నువ్వు బ్యాంక్ అకౌంట్ అనే ఒక ఎంటిటీని ఇట్లా క్రియేట్ చేసి నువ్వు సిస్టంలో వాడుతున్నావు అనుకో. ఓకే, వేరే వాళ్ళు ఎవరైనా నీ బ్యాంక్ అకౌంట్ని అంటే 2-3 కలిసి చేస్తుంటారు, ఆ బ్యాంక్ అకౌంట్ అనే దాన్ని వాడుతున్నారు అనుకో. ఓకే, వాళ్ళు దే విల్ బి ఓన్లీ ఏబుల్ టు ఆపరేట్ అండ్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట, ఎందుకంటే నువ్వు ఓన్లీ 2 మెథడ్స్ డిఫైన్ చేసావు కాబట్టి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు యూ విల్ గెట్ ఎన్ ఆర్డర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కోడ్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు అన్నమాట. కోడ్ పెద్దగా అయిపోయి ఇప్పుడు సపోజ్ బ్యాంక్ అకౌంట్ అని కొన్నిసార్లు దాని మీద 50-60 ఆపరేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. సో కానీ ఇప్పుడు సపోజ్ నువ్వు డిపాజిట్ అనే మెథడ్ కదా, విత్డ్రా అనే మెథడ్ నువ్వు రాసావు అనుకున్నావు. ఆ మెథడ్లో నువ్వు ఎవరైనా విత్డ్రా చేసేటప్పుడు ఆ మనీ ఉంటేనే విత్డ్రా చేస్తావు, లేకపోతే చేయవు అనే అలాగా రాసావు అనుకో. ఎనీబడి హూ ఈజ్ యూజింగ్ ద విత్డ్రా మెథడ్ గెట్స్ దట్ సెక్యూరిటీ కదా. సో సపోజ్ ఎవరైనా దాని మీద విత్డ్రా అని కాల్ చేస్తున్నారు అనుకో, దే విల్ గెట్ దిస్ సెక్యూరిటీ దట్ దిస్ విల్ బి ఆల్వేస్ దిస్ విల్ బి ఆల్వేస్ గోయింగ్ రైట్ వే అని చెప్పి. సో నువ్వు సపోజ్ నువ్వు ఒక పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ నువ్వు డిజైన్ చేస్తున్నావు అనుకో. సో నీ డ్యూటీ ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్ని కరెక్ట్గా డిజైన్ చేయటం అన్నమాట. అంటే సపోజ్ ఎవరైనా విత్డ్రా రాస్తుంటే ఎంత విత్డ్రా, లేకపోతే పర్ డేకి ఎంత విత్డ్రా చేయడానికి అలౌ చేయాలి, లేకపోతే వాట్ ఈస్ ద మ్యాక్సిమం విత్డ్రా అలౌడ్, అలాంటి రూల్స్ అన్ని నువ్వు అందులో స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, కానీ ఎనీబడి హూ ఈస్ కాలింగ్ దట్ దే మే నాట్ నో ఆల్ ద రూల్స్ అన్నమాట. They might be just calling it and they will get all the benefits of somebody like you who already wrote it properly. సో అందుకే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనేది చాలా పాపులర్ అయిందండి. ఎందుకంటే ఇదివరకు కోడ్ అలా చాలా పెద్దగా అయిపోయి ఇదివరకు ఇలా ఒక నెంబర్ని వాటి మీద అంటే ఒక కాన్సెప్ట్ని దాని మీద మెథడ్స్ని డిఫైన్ చేయడానికి ఇదివరకు అవకాశం ఉండేది కాదన్నమాట. అంటే ఇప్పుడు బేసిక్గా నువ్వు
ఒక స్ట్రింగ్ అనే డేటా టైప్ ఒక డేటా టైప్ ఇన్బిల్ట్గా ఎలా వస్తుందో నువ్వు బ్యాంక్ అకౌంట్ అనే కొత్త డేటా టైప్ నువ్వు డిఫైన్ చేస్తున్నావు అన్నమాట. ఓకే. అంటే మనం బ్యాంక్ అకౌంట్ అని ఉండటం వల్ల మనం అది డేటా టైప్లో మనం చూడట్లేదు, కానీ ఇట్ హ్యాస్ ద సేమ్ యాట్రిబ్యూట్స్ యాజ్ ఏ స్ట్రింగ్ ఆర్ ఏ నెంబర్ అన్నమాట. ఎలా అంటే స్ట్రింగ్ మీద కొన్ని మెథడ్ ఆపరేషన్స్ అలౌడ్, అలాగే మన బ్యాంక్ అకౌంట్ మీద కూడా కొన్ని మెథడ్ ఆపరేషన్స్ అలౌడ్ అన్నమాట, అంతే. ఓకే. సి సో డిఫైనింగ్ ఏ కస్టమ్ డేటా టైప్ ఈజ్ కాల్డ్ క్లాస్, అంతే. Like you define like how many numericals should be there. Like 9 digits ఉండాలి.